ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఇంచుమించుగా ఈ ప్రాంతం అంతా కూడా గోడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గోడ కట్టిన తర్వాత ఆ గోడ మొత్తం కూడా ఆ తిన్నగా వెళ్ళకూడదని కనీసం అంటే కనీసం ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కానీ మంత్రిత్వ శాఖ కానీ తెలియాలి. ఏ విధంగా ప్రయాణించాలి, ఏ విధంగా ప్రయాణిస్తే జనాలు సురక్షితంగా స్వామివారి దర్శనం చేసుకుని వస్తారని కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. మరి ఆ మాత్రం జ్ఞానం లేకుండా హోంమంత్రి అనిత గారు ఎందుకని సాగదీస్తానంటే కనీసం అంటే కనీసం ప్రాణాలతో చెలగాటం చేసి రాజకీయం చేయడం అనేది అవసరమా అమ్మా? అదే మీ సొంత తమ్ముడు అన్నం చనిపోతే అలాగే ప్రవర్తిస్తావా? విఐపి దర్శనంలో వెళ్ళిపోయి వచ్చేస్తారు మీరు. మన ఆంధ్రాలో మాత్రమే ఈ దరిద్రం. విఐపి దర్శనం కానీ ఒక సెక్యూరిటీ దర్శనం కానీ. కేరళ చూడండి, కేరళలో ఎక్కడ కూడా విఐపి దర్శనం అనేది కనబడదు. ఎందుకు ఇట్లా తయారవుతుంది మన రాష్ట్రం? అసలు అంతా విఐపి సెక్టారు. విఐపి సెక్టర్ ఎవడు? విఐపి కొమ్ములున్నాయా? కొమ్ములున్నాయి విఐపీస్కి ఏంటో.